హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఎస్టర్డే లెవెల్స్ చూసుకున్నట్టయితే క్లియర్గా పర్ఫెక్షన్గా మనకి వర్క్ అయినాయి. కింద నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఎగ్జాక్ట్ నేను చెప్పిన రెసిస్టెన్స్ దాకా వెళ్ళి రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్సల్ అయింది. నేను నిన్న మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఎక్కడి నుంచి ఎందుకు రివర్సల్ అయింది, ఎందుకు ఆ, మనం ఎంట్రీ తీసుకోవడం జరిగింది, రీజన్ కూడా పెట్టాను క్లియర్గా. నేనైతే ఫస్ట్ డౌన్ తీసుకున్నా, అగైన్ అప్ తీసుకున్నా, మళ్ళీ అగైన్ డౌన్ తీసుకున్నా. తీసుకోవడానికి రీజన్స్ 2 రీజన్స్ ఉన్నాయి. ఆ 2 రీజన్స్ కూడా నేను అక్కడే మెన్షన్ చేసిన. రైట్, ఇవాల్టి వీడియోకి వచ్చేపాటికి మనకు ఇవాల్టి మేజర్ రెసిస్టెన్స్, మేజర్ సపోర్ట్, మేజర్ సైడ్ వేస్ జోన్. అంటే మనకి ఎక్కడ సైడ్ వేస్ జోన్ ఉంటుంది ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం ప్రిఫర్డ్గా ఫిక్స్ చేసుకున్న లెవెల్ దగ్గరనే మనకి ఇక్కడ మనం సపోర్ట్ని అయితే అది అలానే పెట్టేద్దాం. రైట్, సపోర్ట్ని అలానే పెట్టేద్దాం. కిందన అయితే సపోర్ట్ తీసుకుంటుంది. నెక్స్ట్ టార్గెట్ ఇది. నేను క్లియర్గా నిన్ననే చెప్పాను, పైన బ్రేక్అవుట్ చేస్తే కిందన సపోర్ట్ దాకా ఫ్రీ ఫాల్ ఉంటుందని. ఫ్రీ ఫాల్ అయితే జరిగింది. అగైన్ మళ్ళీ కిందన సపోర్ట్ తీసుకొని ఇక్కడ దాకా వెళ్ళడం అయితే జరిగింది. ఇవాల్టి వ్యూ వచ్చేసి మనం ఇక్కడ ఇది మెన్షన్ చేస్తున్నాం కదా, క్లియర్. ఇవాళ ఒక్క పైన ఉన్నది తీసేస్తున్నాము. దీనిపైన మనము అప్ ట్రెండ్గా కన్సిడర్ చేస్తాం. అబోవ్ దిస్ లెవెల్, బిలో దిస్ లెవెల్ we consider డౌన్ ట్రెండ్. రైట్, ఇక్కడైతే నేనైతే ఏ లైన్స్ చేంజ్ చేయలేదు, అవే లైన్స్ ఉన్నాయి. కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ని, ఒక్క రెసిస్టెన్స్ని తీసేసా, పైన ఉన్న రెసిస్టెన్స్ని. ఇప్పుడు మనవి ఎలా యాక్ట్ అవుతాయి అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అలానే ఇంకొక మైనర్ సపోర్ట్ అనుకోండి, ఇది మైనర్ రెసిస్టెన్స్ అనుకోండి. రైట్, ఏదైతే ఇవాల్టి నిఫ్టీ లెవెల్స్. మనం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్కి. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనం ఎగ్జాక్ట్ సేమ్ లెవెల్స్ నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఇవాళ కూడా ఆ లెవెల్స్ అలానే ఎక్స్టెండ్ చేస్తున్నా నేను. ఇది పైన రెసిస్టెన్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నా. మిడిల్లో మనకు మైనర్ సపోర్ట్, మైనర్ రెసిస్టెన్స్ అనుకోండి. ఓకేనా, మైనర్ సపోర్ట్. అది బ్రేక్అవుట్ అయితే మైనర్ సపోర్ట్ అవుతుంది, బ్రేక్అవుట్ అవ్వకపోతే మైనర్ రెసిస్టెన్స్ అవుతుంది. దీని అబో మాత్రమే నేను అప్ ట్రెండ్ చేస్తున్నా. క్లియర్. నేను ఎందుకు ఎవ్రీడే నేను లెవెల్స్ని పోస్ట్ చేస్తున్నా అంటే, అనాలిసిస్ చేసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటి, కూల్గా టెన్షన్ లేకుండా ముందుగానే మన ఎంట్రీ, మనకు బ్రేక్అవుట్ అయిన తర్వాత మన ఎంట్రీ వచ్చిన దాకా ఆగి ఎంట్రీ తీసుకుంటాం. చాలామంది డిఫరెంట్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకుంటూ లాస్ చేసుకుంటున్నారు. మనం అలా లేదు. ఒక్క ఎంట్రీ అంటే ఫిక్స్డ్ ఎంట్రీ. నేను ప్రతి ఎంట్రీని కూడా నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను మన ఫ్రీ ఛానల్ అయితే. ఎవరైనా ఛానల్లో లేని వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి, లింక్ బయోలో ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినా కానీ మనకు ట్రేడ్ విత్ భాస్కర్ అని ఛానల్ వస్తుంది, దాంట్లో జాయిన్ అవ్వండి.